వెళ్ళొచ్చాం కదా. ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగే దయ్యాలు దయ్యాలంటబ్బా ఇక్కడికి వచ్చిన దయ్యాలు వదిలేయట్లేడు. అంటే రోజు దయ్యాలంటే యాడిని తీసుకెళ్ళాలి, నేనే చంపేసి మన ఆత్మల్లో మార్చాలా? ఇటు నుంచి అక్కడికి బోట్స్ వెళ్తున్నాయి, జస్ట్ 1 dirham కాస్ట్ లో. ఎంతమంది ఒంటరి విహారీ కాంటెడ్ వీడియోస్ వదిలేసి, గోస్ట్ వీడియోస్ వదిలేసి డైలీ వాక్ చేస్తే యాక్సెప్టెడ్ కామెంట్ పెట్టండి. All this time I've been holding on so tight, 'cause all that I do was easy to use. So call my time, but you weren't really mine, just something to do. Thought I never knew. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 7 Lead. మామ, ఈరోజు మన వీడియోలో ముచ్చట ఏంటంటే, నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు నాకు ఒక థాట్ అయితే వచ్చింది. మన ఆటగాడు ఉన్నాడు కదా, ప్రపంచ యాత్రికుడు నాన్వేషన్ అన్న, ఆయన దుబాయ్లో ఒక ఎలక్ట్రానిక్ షాప్ అయితే వీడియో తీసి పెట్టాడు. అది కూడా 2 years బ్యాక్. సో ఆ షాప్కి నేను వెళ్ళాలనుకుంటున్నా. ఎందుకంటే అన్వేషణ ఏం చెప్పాడంటే, ఆ వీడియోలో చాలా తక్కువ ధరకి ఆ షాప్లో మనకి యూట్యూబర్కి కావాల్సిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ మొత్తం ఇస్తున్నారు. అంటే ఇప్పుడు డ్రోను, డీజే, మైక్, ఫోను ఇలాంటివి అనమాట. కానీ అన్వేషణ ఆ వీడియోలో ఒకటే చెప్పాడు, ఇతను నా ఫ్రెండ్ కాబట్టి నాకు చాలా తక్కువలో డిస్కౌంట్ చేసి మరి ఇస్తున్నాడు, మీకు ఎలా ఇస్తాడో అయితే నాకు తెలియదు, అందుకని ఒకటికి 4 షాపులు ఎంక్వైరీ చేసి మరి ఈ షాప్లో కొనండి, లేకుంటే కొనొద్దండి అని చెప్పేసి డైరెక్ట్ అయితే చెప్పాడు. సో నేను ఆ షాప్తో పాటు ఇంకా 4-5 షాపులు అయితే ఎంక్వైరీ చేశాను. అన్ని షాప్లో యూట్యూబర్కి కావాల్సిన ఐటమ్స్ కొన్ని నేమ్స్ చెప్పేసి ఎస్టిమేట్ వేసాను. వేస్తే అన్ని షాపుల కన్నా 100 to 100% మంచి క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్కి అయితే ఈ స్పాజో షాప్లో అయితే ఇస్తున్నారండి. అందుకని దీని గురించి నేను పూర్తి డీటెయిల్స్గా ఈ వీడియో అయితే తీసి పెడుతున్నాను. అలాగే ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీనా బజార్ అనే ఏరియాలో, అది కూడా బర్ దుబాయ్ అనే ఏరియాలో అయితే ఉంటుంది. సో బర్ దుబాయ్ నుంచి డేరా దుబాయ్ అని వేరే ఏరియా ఉంటుంది. ఆ డేరా దుబాయ్ ఏరియాలో అయితే ఎక్కువగా 90% గోల్డ్ షాప్స్, జ్యువెలరీ షాప్స్ అయితే ఉంటాయి. సో ఈ బర్ దుబాయ్ నుంచి డేరా దుబాయ్కి వెళ్ళాలంటే మధ్యలో ఒక సముద్రం లాంటి ఒక కాలువ ఉంటుంది. సో ఈ కాలువను దాటాలంటే ఈ గట్టు నుంచి ఆ గట్టు వరకు బోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ బోట్స్ ఎక్స్పీరియన్స్ కూడా నేను వీడియో తీసేదే పెడుతున్నాను. యాక్చువల్లీ ఈ బోట్స్ వీడియో తీయడానికి పర్మిషన్ అయితే లేదండి, మొబైల్లో కానీ కెమెరాలో కానీ షూట్ చేసే పర్మిషన్ లేదు. కానీ మీకోసం నేను పర్మిషన్ తీసుకుని మరి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఓపికతో పూర్తి వీడియో చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చలో. హాయ్ గాయస్, చూసారు కదా స్పాజియో, ఇక్కడ మీకు బాగా క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. స్పాజియో అండి. 2 years బ్యాక్ నాన్వేషన్ అన్న ఉన్నారు కదా, మన ఆటగాడు అన్న ఇక్కడికే వచ్చి ఒకరికి కొత్తగా పెళ్ళి షాప్ పెట్టింటే ఆయనకు విష్ చేసి ఆయన చాలా డిస్కౌంట్లో మన అన్వేషణ అన్నకి కెమెరాస్, డ్రోన్స్, డీజే, మైక్స్ అన్నీ ఇచ్చాడనమాట. సో ఒకసారి ఈ షాప్ని విజిట్ చేయాలనుకున్నా, ఎంతైనా దుబాయ్కి వచ్చా కదా, ఎందుకు మిస్ చేయడం అని. సో విజిట్ చేసి మీకు కూడా చూపించామని ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేశా. ఒకసారి నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అన్వేషణ అన్నది. గమనిస్తే సేమ్ లిఫ్ట్, ఓకే, సేమ్ షాప్, మీరు బాగా చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని మొబైల్ యాక్సెసరీస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఈ స్పాజియో అనేది కొంచెం పెద్దదే అంట, లైక్ స్టోర్, హోల్సేల్ మార్కెట్స్ అంట. ఎదురుగా ఉన్నదేనా కాదు, అన్న ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ ఉందండి, ఇక్కడ చూసారా? ఎస్ ఇదే స్పాజియో. ఆ రోజు అన్న ఇక్కడికి వచ్చాడు, బాగా గుర్తుంది నాకు. ఇక్కడ ఈ ఎదురుగా కనిపిస్తున్న టేబుల్ పైన అన్నీ పెట్టేసి, ఏమంటారు, అన్ని బాక్సులు పెట్టేసి అన్న చూసాడు. ఒకసారి మీరు చూసుకోవచ్చు, నేను స్క్రీన్ షాట్లు కూడా పెడతాను. స్పాజియో. अस्सलाम वालेकुम भाई, किधर हमारा भाई नहीं आया? किधर हमारा भाई नहीं आया? డ్రోను, డీజే మినీ 5 Pro డ్రోను చూడండి. ఇదంతా డ్రోన్ సెక్షన్ పెట్టారు, డీజే. ఓకే, నైస్. ఇక్కడైతే మైక్స్ ఉన్నాయండి. ఎక్కడమ్మా మైక్స్? ఎస్టర్డే చూస్తాను. ఇవన్నీ డీజే మైక్ అనమాట. డీజే కాదు, బోయా మైక్ ఉన్నాయి. ఇంకా టాప్లో వచ్చి మైక్స్, డీజే మినీ 2, డీజే మినీ, డీజే 3, ఇలా అన్ని కంపెనీస్లో ఉన్నాయి ఇక్కడ. ఇంకా బోయా మైక్స్ కింద అయితే ఇవన్నీ బోయా కంపెనీ వాళ్ళటి, బోయా మిక్స్ అయితే పెట్టారు. నేను కొనడానికి అయితే రాలేదండి, కానీ జస్ట్ ఈ షాప్ని విజిట్ చేద్దామని వచ్చాను. మనకు ఇప్పుడే మన ఛానల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కొన్నంత బడ్జెట్ లేదు.
ప్రతి ఒక్కటి కొంచెం కాస్ట్లీగా అవి ఉంటుంది కాబట్టి షాప్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రమే వచ్చాను. ఇవన్నీ బ్యాగ్స్ అండి. మనం ఏమైనా కాంబో ప్లస్ కొంటే మనకు దీంతో పాటు ఇస్తారంట. దీంట్లోనే కెమెరాస్, ఎక్స్ట్రా బ్యాటరీస్ మొత్తం కాంబోతో కొంటే ఇలాంటి ఈ బ్యాగ్స్ కల్పిస్తారు. ఇది మా దగ్గర ఉండేదండి ఒకప్పుడు. మా అన్న షూట్ చేసేటప్పుడు ఇది దేనికి ఉందంటే బాగా గుర్తు, డ్రోన్కి ఉండేది. DJI Mini 4K. ఇక్కడ మొబైల్ యాక్సెసరీస్ ఉన్నాయి, అలాగే మనకి కెమెరా యాక్సెసరీస్ ఉన్నాయి, అలాగే మ్యాక్బుక్, ల్యాప్టాప్స్, మ్యాక్బుక్, ఐఫోన్స్, ఎవ్రీథింగ్ అవైలబుల్. అంటే వ్లాగ్ చేసే వాళ్ళకి, ప్రొఫెషనల్ వాళ్ళకి, యాంకరింగ్ చేసే వాళ్ళకి, బ్రాడ్కాస్ట్ చేసే వాళ్ళకి అండి అసలు ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండి. ఇక్కడేమో RS Pro ఉంది. ఇక ట్రైపాడ్స్ అయితే వన్ టైప్ కాదు, రకరకాలుగా ఉన్నాయి. మన అన్వేషణ కూడా ఒక ట్రైపాడ్ తీసుకుంటే ఆ వీడియోలో ఇదే అనుకుంటా. ఇదైతే మనకి ఇక్కడ ఏమంటారు, కింద మనకి లెవెల్ ఉండాల్సిన పనే లేదండి. ఎంత కొండలైనా సరే, రాళ్ళలో అయినా సరే ఇది ఎలా కావాలంటే అట్లా రోబో మ్యానిక్ టైప్. అంటే మనిషి మోకాలు ఎలా బెండ్ చేస్తుందో అలా బెండ్ చేసే మౌంట్ అన్నమాట. ఇది నాకు కూడా చాలా ఇష్టం. సో దీని అడ్రస్ అండ్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతానండి. మీరు ఎవరైనా దుబాయ్కి విజిట్ చేసినప్పుడు మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ రావచ్చు. ఒక్కటైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, బార్గింగ్ చేస్తే, మనం ఎంత బార్గింగ్ చేస్తే అంత తక్కువ డిస్కౌంట్లు అయితే దొరుకుతాయి. ఈ ఒక్క విషయము మతికి పెట్టుకోండి, సరేనా? మీరు అన్వేషణ వీడియో చూసారు లేదు, అన్న ఏం చెప్పాడంటే నాకైతే డిస్కౌంట్లు ఇస్తున్నాడు, మీకైతే నాకు తెలియదు, 1కి 4 షాపులు ఎంక్వైరీ చేయండి బజార్లో, తర్వాత నేను తీసుకోండి అన్నాడు. నేనైతే 100% గ్యారెంటీ ఇస్తున్నానండి. నేను 2-3 షాపులు కాదు 5 షాపులో ఎంక్వైరీ చేశాను. రేట్స్ కానీ, క్వాలిటీ కానీ, ఇన్సూరెన్స్ ప్లస్ అదేమంటారు మనకి గ్యారంటీ వారంటీ కానీ, ట్రస్ట్ బిల్డింగ్లో కానీ ఈ షాపే గ్రేట్ అనిపించింది. నేను 5 షాప్స్ వెతికి మరీ చెప్పాను. అన్న కూడా చెప్పాడు నాకైతే డిస్కౌంట్ ఇస్తున్నారు, మీరు ఒకసారి బయట 1కి 4 షాపులు కనుక్కొని మరీ తీసుకోండి అని. నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశానండి. ఈ అన్వేషణ చెప్పినట్టు స్పాజియో ఈ షాప్ అయితే యాక్సెసరీస్లు అన్నీ మనకు తక్కువ రేట్స్ ఉంటాయి, అలాగే వర్తబుల్ అండ్ గ్యారంటీడ్ అండ్ ట్రస్టెడ్ పర్సన్స్. గాయస్ ఇదేనండి మన చార్మినార్ ఓల్డ్ సిటీ అనమాట. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ పేరు మీనా బజార్. సో ఇందాక మన అన్వేషణ చెప్పిన షాప్కి వెళ్ళి వచ్చాం కదా, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మనోళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. దయ్యాలంటబ్బా, ఇక్కడికి వచ్చిన దయ్యాలు వదిలేయట్లేడు. అండ్ మేము ఇక్కడ హాంటెడ్ సిటీ అని చెప్పాం కదా, మనం రాంగ్ టైంలో వచ్చినాం. ఇక్కడ మొత్తం బార్డర్లన్నీ క్లోజ్ ఉన్నాయి. అది ఒమాన్ బార్డర్లో ఉంది ఆ సిటీ. ఆడికి పోతే ఇంకా నేను వేరే సిటీకి పోనీరంట. ఎక్కడికి పోయినా ఈ బాధలు తప్పట్లేదు నా కంటెంట్కి. అంటే వార్ సిచ్యువేషన్లో వచ్చాం కాబట్టి హాంటెడ్ ప్లేస్ అయితే మనకు అడ్రస్ దొరికింది. సో దానికి తీసుకెళ్ళడానికి అంతా కారు అంతే అరేంజ్ చేసుకున్నాం. కాకపోతే మనకి ప్రాబ్లం ఏంటంటే మనకి వార్ సిచ్యువేషన్ వల్ల అక్కడ నాట్ అలౌడ్ చేశారు. ఎందుకంటే బార్డర్కి జస్ట్ మినిమం అంటే 10 కిలోమీటర్స్ లోపే ఆ ప్లేస్ ఉంది కాబట్టి అక్కడికి నాట్ అలౌడ్ అని పెట్టారు. రీసెంట్గా కూడా అది ఏదో బిల్డింగ్ పైన బాంబులు పడ్డాయంట, ఫిబ్రవరి ఆర్ మార్చ్లో పడ్డాయి. కాబట్టి వీళ్ళు కొంచెం అలర్ట్లో ఉన్నారు కాబట్టి మనకి హాంటెడ్ ప్లేస్ షూట్ చేసే అవకాశం రాలేదు. సో ఒక రకంగా చాలా బాధ, ఎందుకంటే 2 ఆదివారం నుంచి వీడియో కూడా పడలేదు ఒంటరి విహారీ ఛానల్లో. ఒకేసారి ఇంటర్నేషనల్ లెవెల్లో వీడియో పెడదామని వచ్చాము. సో నో యూజ్, మేబీ మీ సబ్స్క్రైబర్లకి ఆనందపరిచేట్టుగా, ఎగ్జైట్ చేసేట్టుగా వేరే ఆప్షన్ ఏమైనా దేవుడు పెట్టాడేమో చూద్దాం. బ్లాగ్స్ ఈ మాదిరి బ్లాగ్స్ ఒంటరి విహారీ బ్లాగ్ చేస్తారంటబ్బా. ఎంతమంది ఒంటరి విహారీ హాంటెడ్ వీడియోస్ వదిలేసి, గోస్ట్ వీడియోస్ వదిలేసి డైలీ బ్లాగ్ చేస్తే యాక్సెప్టెడ్ కామెంట్ పెట్టండి. టైం దొరికినప్పుడు, రియల్ ప్లేస్లు దొరికినప్పుడు చేసుకుందాం. రోజు దయ్యాలంటే యాడ్ని తీసుకెళ్ళాలి, నేనే చంపేసి మన ఆత్మల్లా మార్చాలా అంతే. మేమే అదేదో ఫిలిం ఇండస్ట్రీలో మనకు దొరుకుతుంది కదా, ఒక బిల్డింగ్ తీసుకొని రోజు పెయింట్, వీక్లీ ఒక పెయింటు, దానికి డిజైను మొత్తం హర్రరబుల్గా మార్చి ఒక్కొక్క వీడియో చేసుకోవాలి వస్తుంది. సో ప్లేసెస్ దొరకలేదు కాబట్టి అన్న వ్లాగ్స్ అంటున్నాడు. ఆ వ్లాగ్స్ ఎంతమందికి ఇష్టమో, ఎంతమంది జస్ట్ హాంటెడ్ వీడియోస్ చేయండి, గోస్ట్ వీడియోస్. గాయస్ ఇప్పుడు నేను ఉన్న మీనా బజార్ వచ్చేసి బర్దుబాయ్. సో ఆపోజిట్లో చూడండి
ఆపోజిట్లో ఒక చిన్న సముద్రము కాలువ ఏదో ఒకటి అనుకోండి, హుస్సేన్ సాగర్ టైప్. ఇటు నుంచి అక్కడికి బోట్స్ వెళ్తున్నాయి జస్ట్ 1 dirham కాస్ట్లో. అటుపక్క వచ్చి డేరా దుబాయ్ ఉంది. సో ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి బర్దుబాయ్. ఓకే, బర్దుబాయ్. అటుపక్క కనిపించేది అంటే అది వాటర్కి అవతల ఉండే గట్టుని వచ్చి డేరా దుబాయ్ అంటారు. అటు సైడ్ అంతా గోల్డ్ మార్కెట్ అంతా ఫేమస్ అంట. సో ఒకసారి వెళ్ళి విజిట్ చేసుకొద్దాం. ఒకసారి ఆ పడవ ట్రిప్ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్తున్నాను. జస్ట్ 1 dirham అంట, వెళ్ళి వస్తాను. కాకపోతే ఈ కెమెరాస్ నాట్ అలౌడ్ కాబట్టి మొత్తం షూట్ చేయలేకపోతున్నాను, ఏమనుకోకండి. हाँ से हाँ जाना वो एरे जाना हाँ से वो एरे जाना. బోట్ దిగిన తర్వాత డేరా దుబాయ్ ఏరియాకి ఎంట్రీ అవ్వాలంటే ఒక స్టార్టింగ్లోనే సిగ్నల్ ఉందండి. సిగ్నల్ దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్ దగ్గర మనుషులు వాక్ చేయడానికి ఒక బాక్స్ పెట్టారు. ఇక్కడ ఒక బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనుషులు వాక్ చేయడానికి జీబ్రా క్రాసింగ్ దగ్గర మనుషులు ఉన్నట్టు వెయిట్ చేస్తున్నట్టు సిగ్నల్కి కంట్రోల్కి వెళ్ళి కార్స్ వెళ్ళేటప్పుడు వాళ్ళని రెడ్ సిగ్నల్ వేసి ఆపిన తర్వాత మనుషులు వాక్ చేయడానికి అయితే గ్రీన్ సిగ్నల్ పడుతుందండి. సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా ట్రాఫిక్ రూల్స్ని చాలా బాగా పాటిస్తున్నారు. సో ఇదైతే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటిస్తే ఎవరి ప్రాణాలకి ఎటువంటి హానికరం జరగదు కదండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా మొత్తాన్నిటిని డేరా దుబాయ్ అంటారు. ఇక్కడ షాపింగ్ చేయడం కోసం బట్టలు, ఖర్జూరాలు, అలాగే గోల్డ్, ఎస్పెషల్లీ గోల్డ్కి అయితే పెద్ద సామ్రాజ్యమే ఉందండి. 99% ఎక్కువ గోల్డ్ షాప్లే ఇక్కడ ఎక్కువ కనిపిస్తాయి. జ్యువెలరీ కొనాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి బార్గింగ్ చేసి తక్కువ పర్సెంట్ ట్యాక్స్లకి కొనొచ్చండి. ఇక్కడ మీ కంటికి కనిపించే ప్రతి ఒక్క షాపు జ్యువెలరీ షాపేనండి. కావాలంటే చూడండి, ఇక్కడ గోల్డ్ సూక్ అంటే గోల్డ్ షాప్స్లకి సంబంధించిన ఏరియా అని రాసి ఉంది. షాప్లో వాళ్ళు ఏ ధర పెట్టినా సరే మీరు తెలివిగా ఆన్లైన్లో చెక్ చేసుకొని, అలాగే ఇండియాలో మనకు తెలిసిన వాళ్ళు గోల్డ్కి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి ఎంత ఎక్కువగా బార్గింగ్ చేస్తే అంత తక్కువ ట్యాక్స్ పర్సంటేజ్తో మనకు గోల్డ్ అయితే సేల్ చేస్తారండి. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మన షాప్లో ఏ వస్తువు కన్నా దాని రిసిప్ట్ అంటే దాని బిల్లు తీసుకెళ్ళి మనం ఎయిర్పోర్ట్లో అంటే రిటర్న్ వచ్చేటప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్లో మనకు కనుక బిల్లు చూపిస్తే వాళ్ళకు 10 to 15% అంటే షాప్లోనే చెప్తున్నానండి, మీకు ఇంత పర్సంటేజ్ మీ అమౌంట్ మీకు రీఫండ్ ఇస్తారని. కొన్ని ఎయిర్పోర్ట్లో పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లో వచ్చేసి క్యాష్ ఇస్తారు. ఇక చిన్న చిన్న ఎయిర్పోర్ట్లో అయితే వాళ్ళు క్యాష్ ఇవ్వరండి. మన కార్డు, మనకి ఏదైతే ఏటీఎం కార్డు, వీసా కార్డు ఉంటుంది కదా, వాళ్ళు ఆ నెంబర్ ఎంటర్ చేసుకొని 10 to 15 daysలో మన అకౌంట్కి మనకు రావాల్సిన అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. సో ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంది. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.